మూవీ చాలా బాగుందండి. దర్శకులు బాబీ గారు చాలా అద్భుతంగా దర్శకత్వం వహించారండి. తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా అందించారు. నిర్మాత వంశీ గారు కూడా చాలా బాగా నిర్మించారు ఈ చిత్రాన్ని. చిత్రంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ది కానీ, యూనిట్ సభ్యులు కానీ, టెక్నీషియన్స్ కానీ చాలా బాగా సంక్రాంతి సినిమాగా బాలయ్య బాబుకు వరుస విజయాలతో తీసుకెళ్లిపోతున్న మా గ్లోబల్ ల్యాండ్ నందమూరి బాలకృష్ణ గారికి 4వ హిట్ గా నిలిచి ఉన్నందుకు మా అందరి తరపున తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందుకే తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి అఖండ విజయం తీసుకెళ్లాలని మా సిటీ వైడ్ అన్బిక మరియు మోక్షజ్ఞ ఎన్టీఆర్ అప్పాల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అండి. అందరి క్యారెక్టర్స్ బాగున్నాయండి. ఎవరి క్యారెక్టర్ చేయడానికి వీక్ చేయడానికి ఏం లేదండి. బాలయ్య బాబు గారు అయితే ఇక మరి చూడవలసిన లేదండి. వన్ మ్యాన్ చూడకలేదండి. తమన్ గారి మ్యూజిక్ బాలయ్య అంటే తమన్ అంటే బాలయ్య అంతే. బ్లాక్ బాస్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్, తర్వాత డాకు మహారాజ్ మాస్ అండ్ క్లాసికల్ హిట్. ఆడియో పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ, అంతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ తరఫున కానీ అన్ని విధాలుగా ఈ సినిమా చూడవలసిందే. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆదరించవలసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు తప్పగా చూడండి. ఈ సినిమా కోసం మీరు ఆనందంగా ఇంటికి వెళ్తారు. అది తప్పకుండా మేము ఇస్తున్న హామీ. ఓకేనా? 5 మరి ఇంక ఈ సినిమాకి రేటింగ్ ఎవరికి మూవీ చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ బాలయ్య రేంజ్ సినిమా ఎలా ఉంటుందో అంతకి డబుల్ రేంజ్ లో తీశారు. ఈ ఏజ్ లో కూడా ఆయన యూత్ కానీ కుర్ర హీరోలకు కానీ ఎటువంటి పోటీ పరంగా ఏ విధంగా తీసుకున్నా తీసిపోకుండా వాళ్ళకంటే డబుల్ ఎనర్జీతో డాన్సులు కానీ పర్ఫార్మెన్స్లు కానీ అన్ని కూడా ఇరగదీస్తారు అన్నమాట. ఓవరాల్ గా టిల్ డేట్ విజువలైజేషన్ కానీ, షార్ట్ మేకింగ్ కానీ ప్రతిదీ కూడా ఇంతమందికు బాలయ్య సినిమా వచ్చిన సినిమాలో ప్రతిదీ కూడా దీని ఒక బెంచ్ మార్క్ లా సెట్ చేశారు డైరెక్టర్ బాబీ గారు. అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సన్నివేశాలు కూడా నిరాశ పడరు. మన ఊరికి 10 ఎక్కువ ఉంది. ఇంకా నా తమన్ గురించి చెప్పాలంటే బాలయ్య అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. నందమూరి తమన్ డ్యూటీ అని ఊరికి అనట్లేదు, 1కి 10 రెట్లు ఎన్హాన్స్ చేశారు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి సీన్ కూడా. ఓవరాల్ గా 5కి 5 సంక్రాంతికి ది ఫస్ట్ బ్లాక్ బస్టర్, బాలయ్యకి వరుసగా 4వ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ యూత్ ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవరు. అందరికీ 100% సాటిస్ఫాక్షన్ ఇస్తారు. సంక్రాంతి అంటే బాలయ్యది. బాలయ్య అంటే సంక్రాంతి. వరుస హిట్లు కొట్టాలని ఆయన, దాన్ని తిరగరాయాలని ఆయన. బాలయ్య తర్వాత ఎవరైనా క్లాస్ మాస్ యూత్. ఈరోజు 50 సంవత్సరాలు అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి, అయినా కానీ ఎక్కడ అలుపు లేదు. ఇంకొక 50 అయినా ఫుల్లాగే ఉంటాడు. ఇంటర్వ్యూ బ్లాక్ ఒకటి చాలు మొత్తం. మేమైతే హిట్ అవుతుందని వచ్చాము. బ్లాక్ బస్టర్.